నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగుల అంశం పైన ఆర్ కృష్ణయ్య గారు ఇవాళ ఏదైతే 20 తారీఖు నాడు మహాధరణ నిర్వహిస్తబోతా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఎట్లా చూస్తారు ఇవాళ ఏరుకోరు తెచ్చుకున్న నిరుద్యోగులు ఇలా ప్రభుత్వం పైన మండిపాటు చేస్తారంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదంటే నిరుద్యోగుల యొక్క పోరాట ఫలితంగానే అధికారంలోకి వచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగ సమస్య మీద పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించడం లేదు. ఇది రాజకీయ కోణం కాదు, వాస్తవిక కోణం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్సు, లెక్చరర్సు, ఇంకా అనేక హెల్త్ డిపార్ట్మెంట్లో టోటల్ పోస్టులు ఎన్ని వాటికి నోటిఫికేషన్ వేస్తలేరు. నోటిఫికేషన్ వేసేటప్పుడు 3 పాయింట్లు చూడాలి. ఈ గత 10 గ్రూప్ 1 ఉంది, గత 10 సంవత్సరాలుగా గ్రూప్ 1లో ఎంతమందికి ప్రమోషన్ ఇచ్చారు, ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎన్ని పోస్టులు క్రియేట్ చేశారు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఎన్ని పోస్టులు క్రియేట్ అయినాయి, ఇందులో 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేయాలి. అట్లా లెక్కించకుండా ఇప్పుడున్న ఖాళీలల్లా ఏదో డ్రామా మాత్రం గీయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా ఇవ్వద్దు. యూత్ అండ్ యువరక్తము సివిల్స్లో, సెంట్రల్ సర్వీసెస్లో కరెక్ట్ లెక్కించి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఇక్కడ అట్లా లేదా పరిస్థితి. అందుకే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఎన్ని వస్తాయో గ్రూప్ 1లో 50%, గ్రూప్ 3లో 30 నుంచి 50%, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో అంతా కూడా 40%, గ్రూప్ 4లో 100%. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేయాలి. ఈ విషయంలో మన ప్రభుత్వం ముఖ్యమంత్రి అధ్యక్షత సమావేశం ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ చేసి ఈ పోస్టులను క్యాలిక్యులేట్ చేయాలి. చేసి నిరుద్యోగులకు రావాల్సినవన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, అవన్నీ అన్నారు. అవి ఏమి కూడా పార్టీ అమలు చేయడం లేదు. సో ఇంకా కొంత టైం ఇస్తున్నాము జాబ్ క్యాలెండర్ గురించి. కానీ మేజర్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద ఎన్ని వస్తాయో అవి ఇస్తేనే బాగా. టీచర్స్ ఉన్నాయి, 40,000 ఖాళీలు ఉన్నాయి. ఏదో 11,000 ఇచ్చి మెగా డిఎస్సి అంటే ఎట్లా? ఎవరు చెప్పారు మీకు? పెట్టు మీటింగ్ టీచర్ సంఘాలు, మేము మాతోటే కాదు, టీచర్ సంఘాలను కూడా వీడు ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి టీచర్ పోస్టు. 1:30, 1:40 కాదు. ఎంత అవసరం సబ్జెక్టు వైజ్గా ప్రతి స్కూల్లో ఎంత అవసరం అట్లా తీయాలి. లెక్క తీయడం లోపలనే మౌలికంగా వాళ్ళు పొరపాటు చేస్తున్నారు. అందుకే పోస్టులు తక్కువ చూపెడుతున్నారు. అందుకే ఈ వైఖరి మార్చుకొని విధానమైన పరమైనటువంటి నిర్ణయాల లోపల మార్పులు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తాను. ప్రభుత్వ అధికార లోపమా లేకపోతే వాళ్ళకి అవగాహన లేకపోవడమా, ఏం లోపం? ఇద్దరిది ఉంది. ప్రభుత్వంది లోపం ఉంది, అధికారుల లోపం ఉంది. ప్రభుత్వం ఏంటిది? నీవు రివ్యూ చేయలేదంటే నీ పద్ధతిలో కూడా ఆలోచన కరెక్ట్ లేదు. రివ్యూ చేయాలి కదా. విధానపరమైనటువంటి నిర్ణయాల లోపల రివ్యూ చేయాలి. ప్రజా సంఘాలను పిలవాలి, నిరుద్యోగ సంఘాలను పిలవాలి, విద్యార్థి యువజన సంఘాలను పిలిచి వాళ్ళ సమక్షంలో ఉన్నతాధికారులు వీళ్ళు కూర్చుంటే చర్చ వస్తుంది. లేకపోతే ముఖ్యమంత్రికి ఎట్లా తెలుస్తుంది? ప్రభుత్వంలో మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి అధికారులు చెప్పింది సంతకం పెడితే అది కాదు కదా. నిరుద్యోగులకు అన్యాయం చేస్తారు వాళ్ళంతా. కాబట్టి ఆలోచనే మానుకోవాలి. ఇవాళ ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వంలో విద్యార్థులను గాలికి వదిలేసినారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, విద్యార్థి సంఘాలు నాయకులు. అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, చాలా లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి లేడు, నిరుద్యోగం మీద రివ్యూ లేదు, ఉద్యోగాల భర్తీ మీద రివ్యూ లేదు, దొబ్బుకొని పోతా ఉన్నారు బండిని. కాబట్టి ఇంకా పాలన లోపల విధానపరమైనటువంటి ఆలోచన విధానాన్ని పాటించాలని చెప్పి డిమాండ్. ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల లోపల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను నిరుద్యోగులకు ఎంత వస్తుందో అంతా భర్తీ చేయాలి. మెయిన్గా గ్రూప్ 1లో 50%, గ్రూప్ 2లో 30-40, గ్రూప్ 3లో 40%, టీచర్లలో 100%. ఇట్లా మొత్తం పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నా. రెండవది, వెయిటింగ్ లిస్టు ఉండాలి. వెయిటింగ్ లేకపోతే రిలీవింగ్ పద్ధతి, ఆప్షన్ పద్ధతి పెట్టాలి. ఒకే అభ్యర్థి 6 పోస్టులకు సెలెక్ట్ అయితే ఒకదానిలో జాయిన్ అవుతాడు. ఇంకా 5 పోస్టులు అట్లే పెండింగ్ పెట్టి బ్యాక్లాగ్ అంటే ఎట్లయితే కాదు.